శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే విశ్వేశం మాధవం డుండిం దండపానిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం అనిజన్నికాం తిష్టదంష్టమహాకాయ కల్పాంతధానోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్తు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి గోపికా జీవనస్మరణం గోవింద గోవింద గోపికా జీవనస్మరణం గోవింద గోవింద హరయే నమః హరయే నమః హరయే నమః జానకీకాంతస్మరణం జయ జయ రామ రామ జానకీకాంతస్మరణం జయ జయ రామ రామ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే మనము ఏదైనా చెప్పడం కానీ వినడం కానీ సాధ్యమవుతుంది. వర్తా శ్రోతా చ దుర్లభ అన్నారు. చెప్పేవాడు ఉండడు, చెప్పేవాడు ఉన్నా వినేవాళ్ళు ఉండరు. ఆ ఇద్దరూ ఉండడము కలిగింది, పరమాత్మని కీర్తించేటువంటి అవకాశం వచ్చింది. పరమాత్మ యొక్క రూపము, పరమాత్మ యొక్క లీల, పరమాత్మ యొక్క నామము, పరమాత్మ యొక్క గుణాలు ఏవి కీర్తించాలి? పరమాత్మ లీలని కీర్తించాలి, పరమాత్మ గుణజనాల్ని కీర్తించాలి, పరమాత్మ రూపాన్ని ధ్యానించాలి, ఆ రూపాన్ని వర్ణించాలి. ప్రతి దైవానికి నామం ఉంటుంది, రూపం ఉంటుంది, గుణాలు ఉంటాయి, లీల ఉంటుంది, లీలలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ స్మరించుకోవాలి మనం, అవి మాత్రమే స్మరించుకోవాలి. ఆ అవకాశం పరమాత్మ అనుగ్రహం వల్ల మీకు, మీ అందరి యొక్క సహకారం వల్ల నాకు లభించింది. పరమాత్మకి మనము రుణపడి ఉంటాం ఎప్పుడు కూడా. మనిషి అనేవాడు రుణాలతో పుడతాడు. పితృరుణం ఉంటుంది, పితృదేవతలు రుణపడి ఉంటాడు. ఆ రుణం ఎలా తీరుతుంది అంటే శ్రాద్ధాది కర్మలు చేయాలి. తీర్థాలకి క్షేత్రాలకి వెళ్ళినప్పుడు శ్రాద్ధాలు చేయాలి, తీర్థవిధి అంటారు. తర్పణాలు చేయాలి, నిత్యము జలతర్పణం చేయాలి పితృదేవతలకి. అమావాస్య ఇత్యాది సంక్రమణం ఇత్యాది నాల్లో తర్పణాలు, తిలతర్పణాలు చేయాలి. ఇవాళ అమావాస్య, నిన్న కృష్ణ అంగారణ చతుర్దశి, అది పర్వదినమే. యమధర్మరాజు తర్పణం ఇవ్వాలి నిన్న. ఇవాళ పితృదేవతల తర్పణాలు. అవకాశం ఉంటే శ్రాద్ధం పెట్టాలి. ఈ రకంగా పితృదేవతల యొక్క రుణం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. భగీరథుడు గంగను తీసుకొచ్చిందే పితృదేవతలను తరింపచేయడం కోసం. ఆ గంగే మన ఇచ్చట ఉన్నది. ఆ గంగాజలం ఎందుకు వచ్చింది? మనం స్నానం వేయడానికి, అక్కడ ఈతలు కొట్టడానికి కాదు. పితృదేవతల తర్పణం ఇస్తే పితృదేవతలకు ఉత్తమతులు లభించేటువంటి మార్గం చూడాలనే ఉద్దేశంతో భగీరథుడు తపస్సు చేసి తీసుకొచ్చాడు గంగని. ఇక దేవతల రుణం, దేవరుణం ఉంటుంది. దేవతలు రుణపడి ఉన్నాం మనం. అన్నీ ఎవరిచ్చారు? భగవంతుడు ఇస్తాడు అన్నీ కూడా. ఆ దైవం మనకి ఇచ్చాడు. మంచి తల్లిదండ్రులను ఇస్తాడు, మంచి కుటుంబము, మంచి పోషణ, పాలన, పోషణ అన్నీ జరుగుతాయి. విద్య అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, సంసారం ఉంటుంది. సప్తసతిలో కోరుతాం, మనోనుకూలమైనటువంటి భార్య లభించాలి అని కోరుకుంటాడు.
అటువంటి భార్య లభించడం, భర్త లభించడం, అటువంటి అధ్యాయం ఇచ్చిందంతా పరమాత్మే. సర్వము కూడా పరమాత్మ ప్రసాదం. సుగ్రీవుడు అంటాడు రామాయణంలో, స్వామి ఈ రాజ్యం లభించింది, భార్య లభించింది, సుఖం లభించింది, సంతోషం లభించిందంటే ఇవన్నీ మీ ప్రసాదం కదా అంటాడు. రామప్రసాదం అంటాడు. అందువల్ల దేవతల రుణపడి ఉంటాం. చెప్తాడు సుగ్రీవుడే, నేను స్వామివారు రుణపడ్డాను, ఆ రుణం నుంచి ఎలా విముక్తులు అవ్వాలి, సీతమ్మ జాడ తెలుసుకోవాలి, సీతమ్మ జాడ తెలిసిన తర్వాత సీతమ్మని మళ్ళీ స్వామివారితో కలపాలి, అది చేయడం ద్వారా నేను రామచంద్రమూర్తి వారి రుణం నుంచి విముక్తి పడాలి అంటాడు సుగ్రీవుడు 4 దిక్కులకి వానరులు పంపిస్తూ. అంటే మనందరి తరఫున చెప్పాడు ప్రతినిధిగా సుగ్రీవుడు. ఆ దేవతల రుణం నుంచి బయటపడాలి. పితృదేవతలు అయ్యారు, దేవతలు అయ్యారు, తర్వాత ఋషులు అందరికీ రుణపడ్డాం మనం. మీరేం పండించారండి వాళ్ళకి? వాల్మీకి చెప్పినా పండించారా మీరు? రామాయణం ఉండవని వ్యాసుడు చెప్పినా ఇచ్చారా? సుఖేంద్రుడు గారు చెప్పినా ఇచ్చారా? ఏమైనా ఇచ్చారా? ఎవరైనా ఇచ్చారా? పరీక్ష మహారాజు ఏమైనా ఇచ్చాడా సుఖేంద్రుడికి? వ్యాసుల వారి శిష్యులు ఎవరైనా ఇచ్చారా? వ్యాస శిష్యులు ప్రచారం చేశారు, జైమిని, పైలుడు ఇత్యాదులందరూ కూడా. వైశంపాయనుల వారు మహాభారతం చెప్పారు జనమేజయుడికి. ఆయన ఏమి ఇచ్చాడే? ఏమైనా పుచ్చుకున్నారా? ఏమైనా అడిగారా? ఏమీ ఆశించలేదు వాళ్ళు. అయ్యో భావితరాలు కలియుగంలో మనువులు వస్తారు, అల్పాయుష్టులు, మందబుద్ధులు, వేదాధ్యయనం చెయ్యలేరు, ఏమీ చెయ్యలేరు, గంటసేపు కూర్చొని అనుష్ఠానం చెయ్యలేరు, అటువంటి దుర్బలమైన పరిస్థితిలో ఉంటారు. కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎలా తరించాలి, వాళ్ళందరినీ ఎలా తరింపు చేయాలని పాపం తపన పడ్డారు. వాళ్ళు తప్పటిపడి 3 సంవత్సరాలు రాశారు వ్యాసుల వారు మహాభారతం. 3 సంవత్సరాలు. టైపింగ్లు ఉన్నాయా, డిటిపీలు ఉన్నాయా, ఏమున్నాయండి? ఎలా ఉన్నాయండి? ఎలా రాశారండి? అచ్చు మిషన్లు ఉన్నాయా? ఏమున్నాయి? ఆయన చెప్తూ ఉంటే, వినాయకుడు రాస్తూ ఉంటే మహాభారతం 1,00,000 శ్లోకాలు దాన్ని అందించారు. ఎంత చేశారు మనకు ఆయన. ఇవాళ చిన్న పుస్తకం రాస్తే ఎంత డబ్బు వస్తుందా అని చూస్తాడు వాడు. అమెజాన్లో పెట్టానంటాడు. అంటే డబ్బులే. ఆయన ఏమైనా ఆశించారా? మనం ఏమైనా ఇచ్చామా? ఆయన చేతులు ఎత్తి అరిచారు, ఘోష చేశారు, నాయన ఆ ధర్మాన్ని ఆశ్రయించండి, అధర్మం వెళ్ళకండి, ఈ మహాభారతం చదవండి. ప్రపంచంలో ఉన్నది ఎక్కడైనా ఏదైనా ఉందంటే అంతా భారతంలో ఉన్నదే. భారతంలో ఉన్నదే బయట ఉంటుంది, భారతంలో లేనిది బయట ఉండదు అని చెప్పారు. ఘోషించారు, నా మాట వినండి నాయన అని. ఎవరైనా వింటున్నామా? ఎవరైనా చదువుతున్నామా? మనకి మిగిలిన వాటి సమయం ఉంటుంది కానీ దీని సమయం రాదు. అందువల్ల వ్యాసుడు, ఆదికవి, వాల్మీకి మహర్షి, ఎందరో మహానుభావులు, వాళ్ళందరూ మనకి ఎంత వాజ్మయం ఇచ్చారు, వేదవాజ్మయం ఇచ్చారు. ఈ చదవడానికి జీవితకాలం సరిపోదే. అది చదవాలి, అర్థం చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. చదవడమే మనకి లేదు, అసలు ఉన్నదనే తెలియదు మనకి. అటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఋషుల యొక్క రుణం తీరాలంటే ఆ రకంగా చెయ్యాలి. దేవతల కోసం యజ్ఞాలు, యాగాలు చెయ్యాలి. అగ్నిముఖావై దేవాహ అన్నారు. అగ్నే వారికి ముఖం దేవతలకి. అగ్ని ద్వారానే వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళిపోతాయి ఆహారాలు. మీరు నైవేద్యం పెడితే వాళ్ళు తింటారా? మనమే తింటున్నాం. కానీ ప్రత్యక్షంగా దేవతలకి ఆహారము అంటే హవనం చేయడం వల్లే వస్తుంది. హోమం చేస్తే నేరుగా రుద్రాయ స్వాహ అంటే రుద్రుడికి వెళ్ళిపోతుంది వెంటనే. హవ్యవాహనుడు తీసుకెళ్ళిపోతాడు. సీతమ్మని అంటారు ఆంజనేయ స్వామి వారు, అమ్మ హవ్యవాహనుడు ఎలా అయితే ఆ హవ్యాన్ని ఆ దేవతలకి పవిత్రంగా సమర్పిస్తాడో అలా నేను పవిత్రంగా రామచంద్రమూర్తి వారు సమర్పిస్తాను తీసుకువెళ్ళి అంటారు ఆంజనేయ స్వామి వారు. అంటే అది చదివితే తెలుస్తాయి వాస్తవాలు. హవ్యవాహనుడు దేవతలకి ఆహారాన్ని తీసుకెళ్తాడు అని చెప్పారు. ఎందుకంటే అటువంటి విషయాలన్నీ చెప్తారు మహర్షులు. అది చెప్తే మనకి తెలుస్తాయి విషయాలు. ఆ రకంగా ఋషుల రుణం నుంచి బయటపడతాం. ఋషుల రుణం నుంచి బయటపడాలంటే వేదము అధ్యయనం చెయ్యాలి, వాన్మయం అధ్యయనం చెయ్యాలి, మనకు తెలిసింది నలుగురు చెప్పాలి. ఎంత ఇస్తావు, ఏమిటి చేస్తావు అనే ప్రశ్న లేకుండా నాయనా నేను చెప్తాను అనాలి. వినేవాళ్ళు వింటారు, నలుగురు విన్నా చాలు. అసలు బ్రాహ్మడి పనే ఇది. వేదం అధ్యయనం చేయడము, అధ్యాపనం చేయడము. వేదం తను నేర్చుకోవాలి, తను బాగా నేర్చుకొని అందరికీ నేర్పాలి. పురాణాలు, ఇతిహాసాలు తను నేర్చుకోవాలి, తను అధ్యయనం చేయాలి, నలుగురికి చెప్పాలి. అటువంటి అవకాశం పరమాత్మ ఇస్తే మన అదృష్టం అని భావించుకోవాలి. ఆ రకంగా ఋషుల నుంచి బయటపడాలి. ఇక ఈ భూతాల యొక్క రుణం కూడా ఉంటుంది. వాటి కోసమే మనం ముగ్గు వేయడం అని, పిండితో ముగ్గు వేస్తే వస్తాయి క్రిమి కీటకాలన్నీ వస్తాయి, అవి తింటూ ఉంటాయి.
భూతబలి వేస్తుంటాము. అవన్నీ కూడా వాటికి కూడా మనం ఏర్పాటు చేస్తుంటాం. సరే, ఇక బలరామకృష్ణులిద్దరూ కూడా నిన్నటి వరకు దూడల్ని మాత్రమే తీసుకెళ్లేటువంటి వయసు వారిది. ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత పర్వాలేదు, ఇంకా ఆవుల్ని కూడా వీళ్ళు నియంత్రణ చేయగలరని ఆవుల్ని ఇచ్చారు వీళ్ళకి. ఆవుల్ని వేసుకొని వారు వెళ్తున్నారు. గోపాబాలు అందరూ వెళ్తున్నారు. స్వామివారు ఎప్పుడు కూడా వేణువే, ఆ వేణుగారు వినిపిస్తున్నారు. ఆ వేణు వింటుంటే పశువులన్నీ కూడా, ఆ ఆవులన్నీ కూడా అది సమ్మోహనం అన్నమాట. స్వామివారి వెనకాల అలా స్వామివారి వెనకాల వస్తున్నారు. అవన్నీ ముందు వెళ్ళిపోతున్నాయి. గోమాతలందరూ కూడా వెళ్తున్నారు. ఏవం బృందావనం శ్రీమత్కృష్ణ ప్రీతమనా పశూన్ రేమే సంచారయన్నద్రే సరిద్రోదస్సు సానుజ. శ్రీకృష్ణ స్వామివారు ఎంతో సుందరంగా ఉంటుంది బృందావనం. ఆ బృందావనం మీద ప్రీతి స్వామివారికి. ఆ బృందావనం ఎప్పుడు వదలని చెప్తారు స్వామివారు. బృందావనం పరిత్యజ్య, బృందావనం ఎప్పుడు నేను వదిలిపెట్టను అంటారు ఆయన. ఆయనది బృందావనం అంటే అంత మక్కువ. సరే, ఆ పర్వత సమీపంలో వెళ్తున్నారు. నదీ తటంలో వేరేస్తున్నారు. ఒక చేత వాళ్ళు ఆడుకుంటున్నారట. బలరాముడు బాగా ఆడి అలిసిపోయాడు, పడుకున్నాడు. ఎలా పడుకున్నాడంటే, ఆ గోపాలులందరూ ఉన్నారు కదా, వాళ్ళ తొడలే దిండుగా చేసుకున్నారు. వాడి తొడని దిండిగా చేసుకున్నాడు, పడుకున్నాడు. బలరాముడు ఇంకోటి తొడని దిండిగా చేసుకుని బలరాముడు పడుకున్నాడు. ఇంకెవడెవడో వచ్చాడు, బలరాముడు కాళ్ళు నొప్పుతున్నాడు. నేను అలసిపోయి కదా, కాళ్ళు నొప్పెడుతున్నాయా అని నా కాళ్ళు పడుతున్నాడు. సరదాగా అలా అనుభవిస్తున్నారు. ఒక దగ్గర మల్ల యుద్ధాలు చేశారట. మల్ల యుద్ధాలు చేసి అలసిపోయారట. మళ్ళీ అలా పడుకున్నారు. అలసిపోయారా, కాసేపు పడుకున్నట్ట. ఇలా ఆటలాడుకుంటున్నారు. ఇక్కడ అద్భుతమైన మాట వేశారు స్వామి మహర్షి. సేవా విఘ్నము అన్నారు. సేవా విఘ్నం అనే పాపంట. సేవా విఘ్న పాపము అంటే సేవకి విఘ్నం కలిగించేటి పాపం ఉంటుందిట. పరమాత్మని సేవ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ సేవ చేయడానికి విఘ్నం కలిగించేటువంటి పాపం ఒక కారణం ఉంటుందిట. అంటే మనం ఏదో అనుకుంటాం, మనకు ఆ భాగ్యం కలగదు, సేవా భాగ్యం కలగదు. అంటే ఏమిటి దానికి కారణము? ఏదో మనం చేసిన పాపం అన్నమాట. ఇక్కడున్న గోపబాలురందరూ కూడా ఆ సేవా విఘ్నాన్ని కలిగించే పాపం నుంచి ముక్తులైపోయారు వాళ్ళు. అందువల్ల ఆదిశేషుడు అవతారమైనటువంటి బలరాములు వారి సేవ చేస్తున్నారు, శ్రీకృష్ణ స్వామి వారి సేవ చేస్తున్నారు. శ్రీకృష్ణ స్వామి వారు కూడా కొంతసేపు ఆడుతున్నారు, పడుకున్నారట. అంటే ఇటు చెప్తున్నారు సుఖేంద్రుల వారు, ఏ మహాత్ముడి యొక్క పాదపద్మాన్ని ఎప్పుడూ ఆ మాత లక్ష్మీదేవి అలాగా సేవ చేస్తుంటుందో, పాదసేవ చేస్తుంటుందో, ఇవాళ ఆ భాగ్యాన్ని గోపబాలురందరూ పొందారు అని చెప్పారు. ఎంత తన ఐశ్వర్యం అంతా కూడా ఇచ్చేటువంటి ఐశ్వర్యప్రదాత అయినటువంటి లక్ష్మీదేవి ఆ స్వామివారి పాదసేవ చేస్తుంటుందే, ఇవాళ ఈ గోపబాలురు ఎంత అదృష్టం చేస్తున్నారో ఆ సేవాభాగ్యం పొందారు. వెంటనే కొంతమంది గోపబాలురు వచ్చారు. రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ ఇదో విదురే సుమధ్వనం తాళాలి సంతులం. ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఆ తాటి చెట్లు మంచి మంచి పళ్ళు కనిపిస్తుంటాయి. ఆ తాటి చెట్టువి. అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. గర్ధప రూపంలో ఉంటాడు. వాడు గాడిద రూపంలో ఉంటాడు. వాడు అక్కడికి ఎవరిని రానివ్వటం లేదన్నారు. వెంటనే బలదేవుడు అక్కడికి వెళ్ళాడు. బలరాముడు వెళ్ళి అక్కడ వాడిని సంహరించడం జరిగింది. సంహరించిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి శుభ్రంగా ఆ తాటి చెట్లు ఎత్తారు. ఆ తాటి చెట్లు ఫలాలన్నీ కూడా వాళ్ళు ఆరడించారు. ఆ తరువాత శ్రీకృష్ణ స్వామివారు కృష్ణ కమలపత్రాక్ష పుణ్యశ్రవణ కీర్తన స్తూయమానో నుదురై గోపే సాద్రజో వ్రజమావ్రజత్తు. పుణ్యశ్లోకుడైనటువంటి స్వామివారు అంటే పుణ్యశ్రవణ కీర్తనుడు అన్నారు ఇక్కడ. అంటే స్వామివారు వేణుగానం ఉంటుంది. ఆ వేణుగానాన్ని వింటే ఎంతో పుణ్యం కలుగుతుందిట, ఎంతో ఆనందం కలుగుతుందిట. వేణుగాన లోనుడు ఆయన. ఆ వేణుగానానికి అందరూ సమ్మోహితులైపోయారు. అటువంటి వేణుగాన లోనుడైనటువంటి స్వామివారు తన అన్నగారైన బలరాముడిని ముందు పెట్టుకొని ఆ బ్రజభూమిలోకి వచ్చారు. వెంటనే గోపాలురందరూ కూడా ఆయన్ని స్తుతి చేశారు. వ్రజస్త్రీలందరూ కూడా ఏమిటి చేస్తున్నారయ్యా అంటే ఆ కళ్ళతోటి తాగుతున్నారట. ఏమంటే కళ్ళతో ఎవరైనా తాగుతారా? చెవులతో తాగడము, కళ్ళతో తాగడం ఎక్కడైనా ఉందా?
మనలోనే ఉంది, మన ధర్మానికే ఉంది. చెవులతో తాగడం అంటే ఈ భాగవతామృతాన్ని వింటే చెవులతో తాగినట్టు అమృతం, శ్రవణానందం. ఇది నేత్రాలజీ ఆనందం చూడడం వల్ల. ఆ కళ్ళతో అలా శ్రీకృష్ణ స్వామి వారు చూస్తున్నారట. చూస్తూ ఉంటే ఒక అమృతపానం చేసినటువంటి ఫలితం కలుగుతున్నదిట. స్వామివారు ఎవరయ్యా ఆయనంటే కృష్ణో బృందావన తరహా, బృందావన విహారి ఆయన. ఈ బృందావనం ఇక్కడే ఉందండి, బృందావనం ఇక్కడే ఉంది. ఈ బృందావనంలోనే ఎప్పుడు వేరిస్తూ ఉంటారు. అప్పుడు వేరించారు, ఇప్పుడు వేరిస్తారు, రేపు వేరిస్తారు. అది మనకు తెలియదు. బృందావనం అక్కడే ఉన్నారేమో అనుకుంటాం మనం. సరే, గోపాలులందరూ ఆ రకంగా స్వామివారిని చూస్తున్నారు. అక్కడ కాళింది నది విషపూరితం అయిపోయిందయ్యా. అక్కడికి వెళ్ళినటువంటి జీవులందరూ కూడా చనిపోతున్నారు అని స్వామివారు ఈ మృతులైన వారందరినీ కూడా మళ్ళీ బతికించారు అని చెప్పారు శుక్రేంద్రుల వారు. కాళీయుడు అనేటువంటి సర్పశ్రేష్టం ఉంది అక్కడ యమునా నదిలో. ఆ విషం వల్ల జలమంతా కూడా విషపూరితం అయిపోయిందయ్యా. దాన్ని స్వామివారు శుద్ధి చేసి ఆ సర్పాన్ని అక్కడి నుంచి పంపించారు అని చెప్పారు. పోన్లేండి, తర్వాత చెప్పండి అంటాడు మరో శ్రోత. పరీక్షిత్ మహారాజు శ్రోతల్లో ఆదర్శం. శ్రోతలకి ఆదర్శం ఎవరంటే పరీక్షిత్ మహారాజే. అంటే శ్రవణ భక్తికి పరీక్షిత్ మహారాజు ఉదాహరణ. పరీక్షిత్ మహారాజు వెంటనే అడిగాడు, స్వామి ఈ కాళీయుడెవడు, ఈ సర్పమేమిటి, స్వామివారు ఎందుకు అక్కడి నుంచి పంపించారు, ఏమిటి చెప్పండి అని అడిగారు. అప్పుడు స్వామివారు శుక్రేంద్రుల వారు చెప్పారు, నాయన అక్కడ ఒక మడుగు ఉందయ్యా, ఈ కాళీయుడు అనే సర్పం అక్కడుంది, ఆ విషాగ్నిని వెదజల్లుతోంది, ఆ జలపానం చేసిన వాళ్ళందరూ మరణిస్తున్నారు అని చెప్పారు. వెంటనే స్వామివారు ఆ రోజు ఏం చేశారంటే బలరాముని కూడా చెప్పలేదు, ఎవరీ చెప్పలేదు, తను ఒక్కరే బయలుదేరి వెళ్ళిపోయారు యమునా తీరానికి. చూశారు ఈ కాళీంద్రుడు అందరినీ సంహరిస్తున్నాడని తెలుసుకున్నారు. అక్కడ కదంబ వృక్షాన్ని పెట్టారు. అక్కడి నుంచి నేటిగా ఆ సరస్సులోకి దూకారు స్వామివారు. దూకిన తర్వాత ఈ కాళీయుడు చూశాడు. గోపబాలురు ఉన్నారు, గోపబాలురు చూస్తున్నారు. ఇది భక్తి అంటే. స్వామివారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఏడవడం మొదలుపెట్టేశారు గోపబాలురందరూ కూడా. అంటే భక్తి వాళ్ళకి, అయ్యో మా కృష్ణుడు ఏమైపోతాడో, కృష్ణుడు అయిపోతాడు అని ఆతృత పడిపోయారు, భక్తితో ఏడ్చేస్తున్నారు. భూమి మీద పడిపోయారట, నిశ్చేష్టులు అయిపోయారట. అది భక్తి. అందుకే వాళ్ళతో ఆడారు స్వామి, అందుకే వాళ్ళు ఎంజలు తిన్నారండి. జీవితం అంటే ఉదయం సాయంత్రం దాకా వాళ్ళతో గడిపారు ఆయన. ఒక క్షణం వస్తే చాలని మనం సంతోషిస్తామే, ఒక్క క్షణం విశ్వనాథుని దర్శనం అయితే చాలు అనుకుంటాం. మనం విశ్వనాథుని చూసామా, విశ్వనాథుని మన చూసామని అనుకుంటాం. ఏమి చూసామో మనకి తెలియదు. అక్కడ పోలీసులు గొడవలే విన్నామో, ఏమి విన్నామో, నీకు 500 ఇచ్చే నేను లోపల పంపించలేదు స్పర్శ దర్శనానికి వాటితో గొడవ పెట్టుకున్నామో ఏమిటో తెలియదు. ఆ మాయలో పడిపోతాం. కానీ ఇక్కడ రోజంతా స్వామివారితోటే ఉంటున్నారే వాళ్ళు అంత బాధపడ్డారు. అంతేనా, గోవులు ఏడ్చేయట, వృషభాలు ఏడ్చేయట, భూమి మీద పడిపోయి ఏడుస్తున్నాయట. అయ్యో స్వామి ఏమిటైపోతారో, స్వామి అయిపోతారు. అది భక్తి అంటే అలా ఉండాలి. మనకి అత్యంత భక్తి ఎవరైతే ఉంటుందో వాడి చిన్న ఇదైనా మీరు తట్టుకోలేరు కదా. మరి స్వామివారికి ఇంత ఆపద వస్తుంటే ఎలా తట్టుకుంటారు? ఆ భక్తికి పరాకాష్ట వీళ్ళందరూ కూడా. అందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే కృష్ణగత ప్రాణాహ అన్నారు. మనం అన్నగత ప్రాణులు అనుకున్నాం కదా. వీళ్ళందరూ కృష్ణుడు ఉంటే వాళ్ళ ప్రాణాలు ఉంటాయి, కృష్ణుడు లేకపోతే ప్రాణాలు పోతాయి. ఈ పదాలు కొన్ని మనం పట్టుకోవాలి. కృష్ణగత ప్రాణాహ, కృష్ణగత చిత్తాహ. వాళ్ళ మనస్సంతా కృష్ణుడే, వాళ్ళ ప్రాణం ఏమిటి కృష్ణుడే. నా పంచప్రాణాలు నువ్వేంట్రా అంటావు కదా మనం. అబ్బా నిన్ను చూసాను ప్రాణాలు వచ్చాయరా నాయన, నీకేమిటవుతుందని భయం పడుతున్నాను అనుకో, ఇప్పుడు ప్రాణం వచ్చింది అంటాం. ఎవడో మన కొడుకో కూతురో అల్లుడో వాళ్ళ మీద ఇంత మక్కువ పెట్టుకుంటాం. వాళ్ళు ఏం చేశారు, అన్నీ కృష్ణుడి మీదే పెట్టేశారు. ఇంకెవ్వరూ లేరు మధ్యలో. వాళ్ళ సంసారాలు కాదా సన్యాసులా? వాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారు, భార్య పిల్ల అందరూ ఉన్నారు, మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ములు ఉన్నారు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా చిత్తమంతా కృష్ణుడిదే సమర్పించారు. ఈ ప్రాణాలన్నీ కూడా కృష్ణుడి మీదే పెట్టుకున్నాను, నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను నాయన అని చెప్పారు. కృష్ణ దర్శన లాలసాహ.
అక్కడ ఆంజనేయ స్వామి వారు చెప్తారు, సీతా దర్శనం లాలసాహ అంటారు. ఆంజనేయ స్వామి వారు ఎంత తపన పడ్డారంటే అమ్మవారిని చూడాలి చూడాలి చూడాలని తపన, మరో లక్ష్యం లేదు ఆయనకి. ఇక్కడ వీళ్ళందరూ కూడా అది దాస్యభక్తి. రామచంద్రమూర్తి వారు సీతమ్మ అంటే అమితమైన దాస్యభక్తికి ఉదాహరణ ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ గోపికలు, గోపబాలురు, గోవులు, వృషభాలు, గోవత్సాలు అన్నీ కూడా కృష్ణుడు 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 తప్పిస్తే మరొకటి లేదు. అలా ఉన్నారు. దుఃఖం వచ్చేసింది అందరికీ కూడా. అక్కడి నుంచి వెళ్ళారు, చెప్పారు కృష్ణుడు ఇలా వెళ్ళిపోయాడని. వెంటనే వాళ్ళు బయలుదేరారు. ఎలా వెతుక్కున్నారంటే స్వామివారి చిన్న చిన్న అడుగులు ఉంటాయి కదా, ఆ అడుగులు పాదాలు చూశారు. ఇగో ఇటు ఉన్నాయి, ఇగో ఇటు ఇటు, ఇగో ఇటు చెప్పారు. అదే ఆ పాదాలను అనుసరించి అలా వెళ్ళిపోయారు. పాదముద్రలను చూసుకుంటూ వెళ్ళారు. ఆ రకంగా వాళ్ళందరూ వచ్చారు. వచ్చేసరికి స్వామివారు నందుడు వచ్చాడు, అందరూ వచ్చేసారు. స్వామివారు కొంచెం లీల ప్రదర్శిస్తున్నారు అక్కడ. ఆయన వెంటనే సంహరించరు కదా, కొంత వెంటనే శిక్షించరు, చూస్తున్నారు, లీల చేస్తున్నారు అక్కడ. లీల చేస్తుంటే సర్పం కొంచెం పై చేయి కనిపించింది. అమ్మో కృష్ణుడు ఏమైపోతాడో అని వీళ్ళందరూ మేము వెళ్తాం, మేము దూకేస్తాం మడుగులోకి, కృష్ణుడిని పట్టుకొస్తాం తీసుకొస్తాం అంటుంటే బలరాముడు చెప్పాడు, మీరేమీ భయపడకండి, ఇదంతా కూడా ఈ వీడికి ఒక శిక్షణ ఇస్తున్నారు, శిక్ష అనుభవించేస్తున్నారు, మీరేమీ ఉండండి. వెంటనే ఆయన స్వామివారు త్వరలోనే వచ్చేస్తారు బయటికి అని చెప్పాడు. ఈ రకంగా అప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఒక్కసారి తన శరీర భారాన్ని పెంచారు. శరీర భారం పెంచడంతో ఈ చుట్టేశాడు కాళీయుడు. అప్పుడు వదిలించుకున్నాడు. అమ్మో ఆ భారాన్ని సహించలేకపోయాడు, వదిలేశాడు. స్వామివారు అప్పుడు ఆ పడగల మీద ఎక్కారు. ఆ పడగల మీద ఎక్కి ఎవరయ్యా ఆయన అంటే ఆది గురువు అన్నారు. ఏమండి ఆయనకి నాట్యం వచ్చినా? అందుకు ఈ పదం వేశారు ఇక్కడ. ఏమండి కృష్ణుడు నాట్యం ఎప్పుడు నేర్చుకున్నాడు అని అడుగుతారేమో అని ఆది గురువు ఆయన అన్నారు. అన్ని విద్యలకి ఆయనే ఆధారం కదా, ఆధారం సర్వ విద్యానాం. అందువల్ల ఆది గురువు అనే ఆయన సర్వకారణాలకి కారణం ఆయన. అటువంటి శ్రీకృష్ణ స్వామి వారు నృత్యం చేస్తున్నారట. వేటికి ఆది గురువు అయ్యా? నృత్యము, గీతము, ఇటువంటి కళలన్నిటికీ కూడా ఆయనే గురువు. ఆయన నుంచి వచ్చినవే అవన్నీ కూడా. నటవరలాలు ఆయన. ఆ మనులన్నీ ఉన్నాయి, నృత్యం చేస్తున్నారు. ఇంతలో గంధర్వులు, సిద్ధులు, మునులు, యక్షులు అందరూ వచ్చేసారు. అప్సరసులు వచ్చేసారు. మృదంగాలు, వివిధ వాద్యాలన్నీ పట్టుకొని వచ్చారు. వాద్యాలు మోగిస్తున్నారు, గీతాలు పాడుతున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. మంచి కోలాహలంగా ఉంది అక్కడ. 100 తలలు వాడికి, కాళీయుడికి 100 తలలు. స్వామివారు ఏ మస్తకాలైతే కొంచెం ఇంకా పైకి లేస్తున్నాయో ఆ మస్తకం మీద వెళ్ళి నృత్యం చేస్తున్నారు. వెంటనే మస్తకం పెద్ద వెళ్ళిపోతుంది. అంటే ఎవడు మదంతో ఉంటాడో, అంటే మనం అంతే అనమాట. ఆ 100 పుటాలు మనమే అనమాట. ఎవడి ముఖంతో వీడు ఎవడైతే మదంతో ఉంటాడో, గర్వంతో ఉంటాడో వాడిని ఒక్కసారి అరుస్తూ ఉంటారు స్వామి, బలి చక్రవర్తిలాగా. ఈ రకంగా చేస్తున్నారు. వెంటనే వాడు మూర్ఛ పొందిపోయాడు. ఈ రకంగా ఆ స్వామివారు తాండవకృష్ణుడు. తాండవకృష్ణ భగవానికి జై. హరయే నమః, హరయే నమః. ఈ చర అచర అందరికీ కూడా నారాయణం తమరణం మనసా జగామ. చరాచర గురుం పురుషం పురాణం నారాయణం తమరణం మనసా జగామ. అతని యొక్క పత్నులు చూశారు. ఈ చరాచర జగతంతా నడిపించేటువంటి శ్రీకృష్ణ స్వామి వారికి వారి శరణు కోరుకోవాలని వచ్చారు. వచ్చి శరణు కోరారు. స్వామి మీ శరణు కోరుతున్నాము అని. ఈ భార్యలందరూ వచ్చి స్వామివారు యొక్క అనుగ్రహాన్ని కోరారు. వారు వెంటనే నాగపత్యులు చెప్తున్నారు, వారు స్తుతి చేశారు. నాగపత్యులందరూ కూడా స్వామివారిని స్తుతి చేశారు. అనుగ్రహోయం భవతః, స్వామి మమ్మల్ని అనుగ్రహించండి అని అద్భుతమైన శ్లోకాలు వినండి, చాలా బాగుంటాయి. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే జ్ఞాన విజ్ఞాన నిదయే బ్రహ్మణే అనంత శక్తయే అగుణాయ వికారాయ నమస్తే ప్రాకృతాయ చ కాలాయ కాలనాభాయ కాలావయవసాక్షిణే విశ్వాయ తదుపద్రష్టే తత్రత్రే విశ్వహేతవే నమో అనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ వ్యపస్థితే నానాబాధానురోధాయ వాచ్యవాచశక్తయే ఋషీకే నమ ప్రణమ ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః. నమ కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః.
నమో గుణ ప్రదీపాయ గుణాత్వాచ్ఛాదనాయ చ గుణావృత్యుపలక్షాయ గుణద్రష్టే సమన్మదే ఋషికేశ నమస్తేతు మునయే మౌనశీలినే. స్వామి ఋషికేశ, నువ్వు ఒక మునివి, నువ్వు ఆత్మారాముడివి, అటువంటి నీకు నమస్కారము అని ఈ రకంగా అద్భుతమైనటువంటి స్తుతి చేశారు నాగపత్నులు. స్తుతి చేస్తే స్వామివారు ఈ మూర్ఛులైనటువంటి కాళీయుడిని వదిలిపెట్టారు. అప్పుడు కాళీయుడు కూడా స్పృహ వచ్చింది, స్వామివారిని ప్రారంభించాడు. స్వామి, మేము సర్పజాతిలో పుట్టాం, దుష్టులం మేము, అంటే అవతలవాడిని కాటు వేయడం అనేటువంటి దుష్ట స్వభావం మాకు ఇచ్చాడు, మాకున్నది. తమోగుణ తమోగుణం ఎక్కువ ఉంది మాకు, తమోగుణ ప్రదీపులం మేము. అందువల్ల పుట్టినదేమో దుష్ట వంశంలో పుట్టాం, దుష్ట స్వభావం ఉన్నది, తమోగుణం ఉన్నది. అందువల్ల క్రోధం ఎక్కువ. ఇవన్నీ లక్షణాలు, అవలక్షణాలు. ఈ ప్రాణుల స్వభావం దుష్టగ్రహం ఎలా పీడిస్తుందో అలా మేము పీడిస్తూ ఉంటాం అందరినీ కూడా. ఇది పరిహరించకూడదు. కాబట్టి నువ్వు ఈ విశ్వానంతటిని సృష్టించేవు కదా, అంటే విశ్వసృష్టిలో వీళ్ళు భాగమే కదా, అది ఆయన చెప్పింది. నువ్వు సృష్టించిన విశ్వంలోనే మేము ఉన్నాం, ఇంకెవరో సృష్టించలేదు కదా. ఈ స్వభావము, ఈ క్రోధము, ఈ తమము, ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినవే. అందువల్ల ఈ సృష్టిలో భాగమే కదా మేము కూడా. భగవాన్ని కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వరాః అనుగ్రహం విగ్రహం మన్యసే త్వద్విదేహినః. స్వామి, నీ మాయని పరీక్షించడానికి సాధ్యం కాదు. పరిచయించాలి అంటే నువ్వే కారణం. నీ అనుగ్రహం ఉంటేనే ఆ మాయ నుంచి బయటపడతాడు. కాబట్టి నీ దయ లేకుండా ఎవరు కూడా నీ మాయని అతిక్రమించలేరు. అందువల్ల అనుగ్రహం చూపించండి స్వామి, ఆగ్రహం చూపించండి అని. అంటే మీరు అనుగ్రహం చూపించినా ఆగ్రహం చూపించినా మీ ఇష్టమని చెప్పాడు. అనుగ్రహం విగ్రహం అన్నాడు, ఆగ్రహం చూపించినా అనుగ్రహం చూపించినా స్వామి మీ ఇష్టమే అన్నాడు. మనవెవరు శాసించడానికి అనుగ్రహం చూపించాడు కోపగించడానికి అని చెప్పకూడదు కూడా, నేర్చుకోవాలి కాళీయుడి నుంచి. అప్పుడు స్వామివారు అన్నారు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదయ్యా, ఇది వినండి జాగ్రత్తగా, దీని ఫలితం చెప్తారు స్వామివారు. నువ్వు ఇక్కడ ఈ మడుగులో ఉండడానికి వీల్లేదు. వెంటనే నీ వాళ్ళందరితో కలిసి, నీ పత్నులతో కలిసి, పుత్రులతో కలిసి నువ్వు సముద్రానికి వెళ్ళిపో. ఎందువల్ల గోవులు ఎప్పుడు ఇటు వస్తుంటాయి, జలపానం చేస్తుంటాయి. మనుషులందరూ వస్తుంటారు, జలపానం చేస్తుంటారు. వారికి యమునా నదీ జలాలు, శుద్ధమైనటువంటి జలాలు ఎప్పుడూ లభిస్తూ ఉండాలి. అందువల్ల నువ్వు వెళ్ళిపోవయ్యా అన్నారు అని చెప్తున్నారు. ఏ తత్తు సంస్మరేన్మర్త్య శుభ్యం మదనుశాసనం ఈర్తజన్ ఉభయో సంధ్యో నజుష్మద్భయమాప్నుయాతు. ఈ రెండు నేను ఇచ్చిన ఆదేశం ఏదైతే ఉన్నదో ఇంతే ఆదేశం. నువ్వు ఇటు ఉండడానికి వెళ్ళలేదు. నీ పుత్రులు, నీ పత్నులు, నీ పరివారం అందరితో కలిసి సముద్రానికి వెళ్ళిపో అన్నారు. ఈ ఆదేశం ఏదైతే ఉందో ఈ ఆదేశాన్ని ఎవడైతే మానవుడు ప్రాతకాలంలో సాయంకాలంలో ఒక్కసారి స్మరిస్తూ ఉంటాడో అటువంటి వాడు నీ వల్ల ఎట్టి భయము, సర్పభయం ఉండదు వాడికి. అంటే మనం ఏం చేయాలి? శ్రీకృష్ణ స్వామి వారు కాళీయుడికి ఈ రకంగా నువ్వు ఉండద్దు, అందరితో కలిసి పరివారంతో కలిసి సముద్రానికి వెళ్ళిపోని ఆదేశం ఇచ్చారు అని ఒక్కసారి స్మరించుకోవాలి, పొద్దున్న సాయంత్రం స్మరించుకుంటే సర్పాల యొక్క భయము ఆ వివేకమే ఉండదు అని చెప్పారు. ఇది నా విహారస్థలమయ్యా, ఇందులో దేవతల తర్పణాలకు ఉపయోగపడతాయి నీళ్ళు. చూడండి, దేవతలకి పితృదేవతల తర్పణాలకు ఉపయోగపడేటువంటి జలం ఇది. ఇది కలుషితం అవ్వకూడదు. అంటే మనం ఇవాళ ఏం చేస్తున్నాం? దేవతలకి పితృదేవతలకి తర్పణాలకి అభిషేకం గంగా నదిని ఎలా ఉంచుకున్నాం మనం? దేవతలకి పితృదేవతల తర్పణాలకి అభిషేకాలకి జలం పనికి రాకుండా పోయింది, గోవులు తాగడానికి పనికిరాకుండా పోయిందని స్వామివారు దాన్ని సముద్రాన్ని పోని పంపించేశారే. మనం అన్నీ తెచ్చి చెత్తంతా అందులోనే వేస్తున్నాం. మనం మరి కృష్ణుడు చెప్పినట్టు విన్నామా? మనం వింటున్నామా? అందువల్ల నువ్వు వెళ్ళి ఇక్కడికి వచ్చారు అందరూ కూడా, యములలో స్నానం చేస్తారు, తర్పణాలు ఇస్తారు, ఉపవాసాలు ఉంటారు, పూజిస్తారు, నన్ను స్మరిస్తారు. అటువంటి వాళ్ళ సర్వపాపాల నుంచి ముక్తినిస్తాను నేనని చెప్పారు స్వామి. అయితే గరుత్మంతుడి భయం ఉంది నీకు, గరుత్మంతుడి భయం ఉంది. గరుత్మంతుడు ఏమైనా చేస్తాడేమో అని. అయితే నీ మీద నాట్యం చేశాను కదా, నా పాద స్పర్శ, నా పాద చిహ్నాలు నీ పడల మీద ఉన్నాయి కాబట్టి ఆ పాద చిహ్నాలు చూసి గరుత్మంతుడు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు, నిన్నేమి చేయడయ్యా అన్నారు. అందుకు మన శటకోపం పెట్టుకోవడం. స్వామివారి పాదాలు మన శిరస్సును పెడితే ఏమీ బాధ ఉండదు మనకి. ఎవ్వరూ ఏమి చేయమో వీడు స్వామివారి భక్తుడు, వీడు స్వామివారిని నమ్మినవాడు,
అని వదిలేస్తారు మనకి. ఇన్ని రహస్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అని చెప్పారు. అక్కడి నుంచి అతడు ఆ కాళీయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ లోపున అందరూ అనుకున్నారు ఈ రాత్రి ఇక్కడే పడుకుందాం అనుకున్నారు. అక్కడే పడుకున్నారు. ఇంట్లో దావాననం వచ్చేసింది. ఆ దావాననం రాగానే అందరూ కూడా భయపడిపోయారు. స్వామివారిని స్తుతి చేశారు. స్వామి మమ్మల్ని కాపాడండి, మీరే కాపాడాలి అని చెప్పారు. చెప్తే స్వామివారు ఆ దావానాన్ని ఆయనే పానం చేసేసారు. దావాటిని ఆయన పానం చేసేసి అందరినీ రక్షించారు. అడుగున క్షణాన్న రక్షించారండి ఆయన. వాళ్ళని రక్షిస్తే వాళ్ళని రక్షించరా? మళ్ళీ స్వామి వాళ్ళని రక్షించావు కదా, మమ్మల్ని రక్షించు. త్యాగరాజస్వామి వారు అంటారు ఒక కీర్తనలో, ఆనాడు గజేంద్రుడిని రక్షించావు కదా, రామదాసుని రక్షించావు కదా, మరి నన్నేం వదిలిపెడుతున్నావు అని అడుగుతారు త్యాగరాజస్వామి వారు. కాబట్టి మనం దృష్టాంతాలు చెప్పాలి. స్వామి ఆ గొప్పవాళ్ళని రక్షించేవే, ఆ దావాల నుంచి రక్షించేవే, ఆ కాళీయుడి నుంచి రక్షించేవే, మరి నన్నెందుకు రక్షించరు స్వామి, నన్ను కూడా రక్షించు స్వామి అని కోరుకోవాలి మనం. ఈ దావాల నుంచి స్వామివారు ఆ రకంగా వారందరినీ కూడా రక్షించారు. తరువాత బృందావనము, ఆ బృందావనంలో వేణుగానం గురించి చెప్తున్నారు సురేంద్రుల వారు. ఆ బృందావనంలో ప్రవేశించారట స్వామివారు. అక్కడ ఒక్కసారి వేణుగానం మొదలుపెట్టారట. బర్హాపీఠం నటవరవపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనకటపిహం వేజయంతీంచమాలాం రంధ్రాన్వేనో రదుర సుధరయ పూరయన్ రూపబృందై బృందారణ్యం సపదరమణం ప్రావిసర్గీత కీర్తి. ఒక్కసారి స్వామివారి బృందావనంలోకి వెళ్ళి వేణుగానం చేస్తున్నారట. ఎలా ఉందయ్యా అంటే బృందావనంతా కూడా శంఖము ఛత్రాది లక్షణాలతో స్వామివారి పాద చిహ్నాలన్నీ కూడా బృందావనంలో ఉన్నాయి. అక్కడ గోపబాలురందరూ కూడా స్వామివారిని కీర్తిస్తున్నారట. స్వామివారు నెమలి పింఛం పెట్టుకున్నారు, చెవుల్లోనేమో కొండగోడు పూలు పెట్టుకున్నారు, ఒక బంగారు రంగుతో ఉన్నటువంటి పట్టు వస్త్రాన్ని ధరించారు. వైజయంతిమాల, వనమాలి గదీశారంగి అంటాం కదా, ఆ వనమాలను దర్శించారు, వైజయంతిమాలను దర్శించారు. అధరామృతంతో వేణుగానాన్ని వినిపిస్తున్నారు. నటవర వపుషం అన్నారు. నటవర వేషంలో నటవర కృష్ణ అని ఆయన శంఖము చక్రాది పాదాలన్నీ ఆ లక్షణ అయితే పాదాల కింద స్వామివారి శంఖము చక్రం అన్నీ ఉంటాయి. అందుకు స్వామివారి పాదచిహ్నాలు మనలా ఉండవు. ఆ పాదాల మీద ఏముంటాయి? శంఖము చక్రము ఇవన్నీ ఉంటాయి. ఆ స్వామివారి పాద చిహ్నాలంటే అవిడమాట. ఆ శంఖ చక్రాదులతో కూడిన స్వామివారి పాద చిహ్నాలు ఒక్కసారి అది అందరికీ దర్శనమిస్తున్నాయి. ఆ పాద చిహ్నాలు తగితే చాలు మనకి. ఆ వ్రజస్త్రీలందరూ కూడా ఒక్కసారి వేణుగానాన్ని వింటున్నారు, సమ్మోహితులైపోయారు, ఆనందంలో ఉనిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అరే చూడండర్రా, మనం ఎన్ని జన్మల్లో చేసిన పుణ్యమో ఇవాళ ఆ ఫలం లభిస్తోంది. ఆ శ్రీకృష్ణ స్వామి వారు చేస్తున్న వేణుగానాన్ని వినండి అని చెప్తున్నారు. గోవులు చూస్తున్నారు, గోవులు కూడా సమ్మోహం అయిపోయాయి. ఎవరయ్యా ఈ బృందావనంలో ఇప్పుడు ఎలా ఉంది? శ్రీకృష్ణ స్వామి వారి పాదపద్మాలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయ్యా. నెమళ్ళన్నీ వచ్చాయి, నెమళ్ళన్నీ కూడా అక్కడ నృత్యం చేయడం మొదలుపెట్టాయి. ఈ పర్వతాలన్నీ కూడా అక్కడ నిశ్చేష్ట భావంతో ఉండిపోయాట. పర్వతాలన్నీ కూడా ఆనందం పొందాయి. ఈ బృందావనం ఎలా ఉందయ్యా అంటే స్వర్గం కంటే ఎక్కువగా ఉందిట. స్వర్గాన్ని మించిపోయిందట బృందావనం. అప్పుడు గోవింద మేలు మనమర్తయాలు మయూర నృత్యం అని ఈ దేవకీశ్వరుడైనటువంటి స్వామివారు ఇలా వీళ్ళు గోపికలందరూ కూడా ఆ స్వామివారి వేణుగానం గురించి అద్భుతంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ రకంగా గోపికలందరినీ కూడా గోపికలని ఆవులు గోవత్సాలు అందరినీ కూడా తన్మయం చేశారు స్వామివారు. బృందావన విహారీ లాల్ కీ జై. ఆ బృందావన విహారీ లాల్ యొక్క మహిమలని చెప్పారు, వేణుగానం యొక్క మహిమని చెప్పారు. చెప్పిన తర్వాత హేమంత ఋతువు వచ్చిందయ్యా. ఈ హేమంత ఋతువులో అంటే మార్గశీర్ష మాసం ఇటు ప్రవేశిస్తోంది. సరిగ్గా ఆ సంధి సమయంలో మనం చెప్పుకుంటున్నాం స్వామి దయల. ఆ హేమంత ఋతువులో ఈ గోకులంలో ఉన్నటువంటి కన్యలందరూ కూడా హవిష్యాన్నం తీసుకుంటూ కాత్యాయని వ్రతం చేశారు. ఈ ఉదయాన్నే లేస్తారు, యమునా నదికి వెళ్తారు. అక్కడ యమునా తీరంలో కాత్యాయని ప్రతిమని ఏర్పాటు చేసుకుంటారు. ఆ కాత్యాయని అమ్మవారికి పూజలు అన్నీ చేస్తారు. ఫలాలు తుండులాలు ఇవన్నీ కూడా ఆహారంగా నైవేద్యం పెడతారు, పెట్టి పూజలు చేస్తారు. ఏమి ప్రార్థన చేశారు అంటే కాత్యాయని మహామాయే మహాయోగేన్యదీశ్వరి నందగోపసుతం దేవి
పతిం మే కురుతే నమః ఇతి మంత్రం జపన్యస్త్వా పూజాం శత్రు కుమారికా. వాళ్ళు అమ్మవారిని పూజిస్తున్నారట. ఏమండి, గోపికలు శ్రీకృష్ణ స్వామి వారి పట్ల అమితమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరిని పూజించారు? కాత్యాయని. కాత్యాయని అంటే ఆవిడే దుర్గ, ఆవిడే పార్వతి కదా. మరి వారు పూజించకూడదా? పూజించకూడదని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళ సమాధానం చెప్పే స్థానం మనం లేవు. అప్పుడు మనం చెప్పాలి, అయ్యా భాగవతంలో ఎందుకు రాశారు శ్రీకృష్ణ స్వామి వారి మాకు భర్తగా కావాలి అని, నందగోపసుతుడు మాకు పతిగా కావాలని కాత్యాయని వ్రతం ఎందుకు చేశారు గోపికలు? అంత శివద్వేషము పార్వతీ ద్వేషము పనికిరాదని చెప్పాలి మనం వాళ్ళకి. అమ్మా నువ్వు మహామాయవి, మహాయోగిని స్వరూపానివమ్మా, ఈ శ్రీకృష్ణ స్వామి వారు మాట పతిగా ఏర్పాటు చేయమ్మా, నీకు నమస్కారం అమ్మా అని ఎన్నాళ్ళు చేశారు? ఏవం మాసం వ్రతం చేరుహు, 1 నెల రోజులు ఈ వ్రతం చేశారు. భద్రకాళి సమానచ్చు, భద్రకాళిని కూడా పూజించారు. ఈ ఉపాసన లేదంటారు కొంతమంది వైష్ణవ స్వాములు. అవన్నీ తప్పు, భాగవతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక మాసాంతమైంది, పూర్ణిమ వచ్చింది అన్నారు. అంటే ఇది భారస్పత్య మానం అన్నమాట. మన ఇదైతే అమావాస్య రావాలి కదా. ఇక్కడ చెప్తున్నారు పూర్ణమి వచ్చింది, మాసాంతం అయింది అంటే పూర్ణమి నుంచి పూర్ణమి అంటే భారస్పత్య మానం. మనకి భారతంలో కూడా భీష్ములు వారు చెప్తారు, భారస్పత్య మానం ప్రకారం పాండవుల యొక్క అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయ్యా అని చెప్తారు. అంటే ఇక్కడ భారస్పత్య మానం ఆనాటి నుంచి ఉన్నదే అన్నమాట ఉత్తరాదిలో. సరే, ఆ పూర్ణిమ నాడు ఏం చేశారంటే వాళ్ళు యమునా నది స్నానానికి వెళ్ళారు. వెళ్ళి ఆ ధరించిన వస్త్రాలన్నీ పక్కన పెట్టారు. శ్రీకృష్ణ స్వామి వారి చూడండి, మీరు ఎంత కృష్ణస్వామి భక్తులైనా, ఎంత కృష్ణ చరిత్రను గానం చేసుకుంటున్నా, మేము నమశివ అన్నామండి, 500 ఇచ్చి దర్శనం చెల్లేమన్నా, నమశివ అంటే ప్రాపాడదు. నమశివాయ నువ్వు అధర్మం చేస్తే పనికిరాదు, శాస్త్రవిరుద్ధం చేస్తే నమశివ నారాయణ పనికిరావు. అదే చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఉట్టినే ఆడుకుంటూ వెళ్ళలేదు, భక్తితోటే వెళ్ళారు, తెల్లవారుతుండగానే వెళ్ళారు. శ్రీకృష్ణ స్వామి వారి చరిత్రనే గానం చేసుకుంటూ వెళ్ళారు. అవి ఎక్కడా లోపాలు లేవు. చిన్న లోపం చేశారు, వస్త్రాలు బయట ఉంచారు, వెళ్ళి నగ్నంగా స్నానం చేస్తున్నారు. నేను అనుకున్నాను కదా, నగ్నంగా స్నానం చేయకూడదు, చిన్న వేసుకొని చేయకూడదు. గృహస్థైన వాడు నుండి కట్టుకోకూడదు. గృహస్థు నుండి కట్టుకుంటే నగ్నంగా చేసినట్లు లెక్క. బ్రాహ్మడే అని లేదు ఇందులో, బ్రాహ్మడు వీడు లేదు. గృహస్థ ధర్మంలో ఉన్నవాడు పంచి కట్టుకోవాల్సిందే, పైన కచ్చ కట్టుకోవాల్సిందే. ప్యాంటు షర్టుతో దేవాలయాలకు వెళ్ళకూడదు, ప్యాంటు షర్టుతో పూజలు చేయకూడదు. ఇవన్నీ నిషిద్ధాలు. మరి ఇవన్నీ చేస్తాం మనం. అంటే అన్నిదా భావించినట్టు విమర్శించడం లేదు, వాస్తవం చెప్తున్నాను నేను మీకు. శాస్త్రం చెప్పింది చెప్తున్నాం, శాస్త్రం ప్రమాణం. అసలు దేవాలయం వెళ్ళినప్పుడు పైన చొక్కా కూడా పనికిరాదు. చలికల్లా ఏదో వేస్తున్నాను కానీ, లేదంటే ఇది లేకుండానే ప్రవచనాలు కూడా చెప్పాలి. పద్ధతి అదే. మల్లాది చంద్రశేఖర్ అలాగే చెప్పేవారు, మహానుభావుడు వారు, ప్రాతస్మరణీయులు. ఇక్కడ వెంటనే స్వామివారు వచ్చారు అక్కడికి. వాళ్ళందరూ కూడా ఆ నదిలో ఉన్నారు, వివస్త్రాలుగా ఉన్నారు. స్వామివారి బట్టలన్నీ తీసుకొని చెట్టు ఎక్కారు. వాళ్ళు చూశారు, కృష్ణ మా బట్టలు ఇచ్చి అన్నారు. రండి, మీ అందరూ రండి, వచ్చి నమస్కారం పెట్టండి, చేతులు జోడించి అప్పుడు ఇస్తానన్నారు. అలా కాదు, ఇచ్చేయి అన్నారు. అప్పుడు స్వామివారు చెప్పారు, వణికిపోతున్నారు, చలి స్వామి, చలి వణికిపోతున్నాము, ఇచ్చే నాయన. శ్యామసుందర తే దాస్య కరమామ తమోజితం దేవి వాసాంసి ధర్మజ్ఞ నోచేద్రాజ్యే బ్రువామహే. స్వామి శ్యామసుందర, మేము దాసులమయ్యా, నీ దాసీ జనాలమయ్యా, నీ మాటను పాటిస్తామయ్యా, మా వస్త్రాలు మాకు ఇచ్చేవయ్యా, లేకపోతే నందుడి దగ్గరికి వెళ్ళి చెప్తామయ్యా, నువ్వు ఇలా చేసేవని, అన్యాయం చేసేవని అన్నారట. మీ నాన్న చెప్తా ఉండు, మీ నాన్న చెప్తానుండి ఇలా చేసేవని అన్నారట. స్వామివారు అన్నారట, మీరు చాలా శుచిస్మితలు, నమ్ముతూ సరదాగా మాట్లాడుతున్నారు, మీరు నా దాసీలు కదా, నా ఆదేశం పాటిస్తారు కదా. వాళ్ళే అన్నారు కదా, మేము మీ దాసీలు, నువ్వు ఎలా చెప్తే చేస్తామన్నారు కదా, రండి అయితే వచ్చి మీ వస్త్రాలు తీసుకోండి అన్నారట. ఇక నందుడితో చెప్తారా, నందుడు ఏం చేస్తాడన్నట. నందుడు ఏం చేస్తాడు నన్ను మహారాజుతో చెప్తాను అన్నారట. అని వారు వణికిపోతున్నారు, వస్తున్నారు, 2 చేతులు పట్టుకొని ఇలా పెట్టుకొని వస్తున్నారు. జలాశయం నుంచి వచ్చారు. స్వామివారు చూశారు, మీరు వ్రతం చేస్తున్నారు కదా, వ్రతంలో ఉన్నప్పుడు నియమభంగం చేస్తూ ఇలా దిగంబరంగా నగ్నంగా స్నానం చేయొచ్చునా? అదేమిటి?
దేవతా తిరస్కారం. దేవతల్ని తిరస్కరించిన పాపం వచ్చింది మీకు. ఆ పాపానికి ప్రక్షాళన జరగాలి. ఏం చెయ్యాలి? ఇలా నమస్కారం పెట్టండి. శిరస్సంజలి మాధాయ కైకేయ ఆనందవర్ధన అంటాడు భరతుడు. శిరస్సు మీద ఇలా చేతులు పెట్టుకొని రామచంద్రమూర్తి నమస్కారం పెట్టేట. ఇలా ఒంటి చేత్తో నమస్కారం పెట్టకూడదండి. ఎప్పుడు ఎవరికి పెట్టకూడదు. ఇలా అనకూడదు. బండి మీద వెళ్తూ ఇలా అనడం, ఇలా అనడం, ఇవి అలా చేయకూడదు. ఒంటి చేత్తో నమస్కారం పెడితే నీ రెండో చేయవేందిరా అడుగుతారట. రెండో చేయి లేకుండా పోతుంది. ఇవన్నీ ఎన్ని విషయాలు ఉన్నాయో మన ధర్మంలో. భగవంతుడికి రెండు చేతులు నమస్కరించి ఇలా ప్రణామం పెట్టాలి. ఇవో చేత్తో మొబైల్ పట్టుకుని ఓ చేత్తో అలా పెడితే ఏముంది దేవుడికి? అక్కడ కూడా మొబైల్ మాట్లాడుతుంటాడు, ఇలా చేత్తో పెడతాడు. ఏమిటది? ఆ తిరస్కారం, దేవతా తిరస్కారం. స్వామివారు చెప్పిన మాట దేవతా తిరస్కారం. కాబట్టి మీరు పాపం చేశారు. ఆ పాప ప్రక్షాళన కోసం నమస్కరించండి, వచ్చి తీసుకోండి అన్నారు. అప్పుడు ఎందుకండి అంటే ఆ చేసిన పాపాలన్నీ పోతాయి. కర్మసాక్షి ఆయన, ఫలప్రదాత ఆయన. పుణ్యమైనా పాపమైనా సరే ఆ ఫలం ఇచ్చేటప్పటిది మహానుభావుడు ఆయన. కాబట్టి వారు స్వామివారు చెప్పి ఇవాళ వాళ్ళైతే వినరు. నేను నువ్వు కాకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్తాంలే, మాకు సాయిబాబా ఉన్నాడు, సాయిబాబా దగ్గర వెళ్ళిపోతాను, వెళ్ళిపోతారు అక్కడికి. కృష్ణుడు అక్కర్లేదు, మాకు సాయిబాబా చాలనేసి వెంటనే స్వామివారికి నమస్కారం చేశారు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు, ఎవరయ్యా ఆయన? పాపాలు నాశనం చేసేటువంటి వాడు. పాపాలు నాశనం చేసే స్వామివారు కాబట్టి స్వామివారు చెప్పినట్టుగా నమస్కారం చేశారు. ఆ తర్వాత స్వామివారు అందరినీ నాయన ఎప్పుడైనా సరే వివస్త్రాలుగా స్నానం చేస్తే అది పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ మీ వస్త్రాలు తీసుకోరని చెప్పారు. అంటే ఏమిటంటే ఇక్కడ ఇది పరిహాసం కాదు అని చెప్తున్నారు సుఖేంద్రుడు వారు. ఇవాళ కూడా స్వామివారి పట్ల చాలా అనుచితంగా మాట్లాడతారు చాలామంది. దాని సమాధానం చెప్తున్నారు సుఖేంద్రుడు వారు. మీరు దోషులు వచ్చి నమస్కరించండి అని చెప్పారు స్వామివారు. అంటే వారు కోపగించుకోలేదు. అంటే ఒక్కొక్క సందర్భంలో పరమాత్ముడు పరీక్ష పెడతాడు మనకి. ఇలా మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుందేమో అని. కోపాన్ని గ్రహించుకోవాలి. నువ్వు తప్పు చేసావు, తప్పు చేసేవాడి కోపం ఎక్కువ వస్తుంది. చూడండి మీరు, నువ్వు తప్పు చేసేవరా అంటే వాడి కోపం పెరుగుతుంది. నువ్వు తప్పు చేయలేదురా అంటే మెచ్చుకుంటాడు. తప్పు చేసేవరా అని చెప్పిన వాడితో మాట్లాడడం మానేస్తాడు, వాడిని దూరం పెడతాడు. గమనించండి మీరు, వందల ఉదాహరణలు కనిపిస్తాయి మీ జీవితంలో. ఇక్కడ అసలైన వాడు ఏం చేస్తాడు? అవును తప్పు చేశాను అని కోపగించుకోకపోవడం మొదటి లక్షణం. వీళ్ళు కోపగించుకోలేదు. నువ్వు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష విధిస్తే ఆ శిక్షను నేను అమలు పరుస్తానని చెప్పాలి కదా. వీళ్ళు అమలు పరిచారు. అందువల్ల వాళ్ళకి ఎక్కడా అసూయ అనేది లేదు. ఈ దోషాలేమీ లేవు. ఒక్క చిన్న తప్పే చేశారు వారు. దీనికి మరొక వ్యాఖ్యానం ఏం చెప్పారంటే, శ్రీకృష్ణ స్వామి వారు కొంచెం వారికి ఉన్నటువంటి సిగ్గుని పోగొట్టారు. ఎందుకంటే దేహాభిమానం పోవాలి. నేను జీవాత్మ, ఆయన పరమాత్మ. జీవాత్మ పరమాత్మ వేరువేరా? జీవాత్మ పరమాత్మ ఒకటే. జీవాత్మ పరమాత్మ ఒకటే అయినప్పుడు ఆ భావన నీకు రావాలి. ఆ భావన కలిగించాలంటే ఏం చేయాలంటే ఒక ఆట బొమ్మలు అన్నమాట. ఆయన ఏం చెప్తే అది చేస్తాను. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, నువ్వు ఇది చెయ్యాలయా, చేస్తేనే బతుకుతావు అంటాడు. చెయ్యరా మీరు? నువ్వు తినకూడని తినమన్నా తింటావు. నువ్వు ఏది తాగకూడదో తాగమన్నా తాగుతావు. నువ్వు ఒక సందర్భంలో ఒక చిన్న వయసులో ఉన్న ఒక అబ్బాయికి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. వారి తండ్రి గారు కాఫీ టీలు కూడా తాగకూడదని పెంచారు. డాక్టర్ వచ్చాడు, ఈ రాత్రి ఇతని బ్రాందీ ఇవ్వండి, గ్లూకోజ్ కలిపి అప్పుడే బతుకుతాడన్నారు. ఆ తండ్రి గారే వెళ్ళి బ్రాందీ షాప్కి వెళ్ళి బ్రాందీ తెచ్చారు. రాత్రి అంతా బ్రాందీ ఇచ్చారు, తెల్లారిసారు పుట్టాడు బట్ట కట్టాడు. చేశారు కదా. ఆ రకంగా నీ పాపం పోవాలి అంటే పాపాన్ని నాశనం చేసేటువంటి పరమాత్మ ఏది చెప్తే అది చెయ్యాలి. అది చేస్తారా చెయ్యరా అని పరీక్షించారు, చేశారు వాళ్ళు. ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గారు, స్వామి అనుగ్రహం పొందారు. ఇంతే. అంటే జీవాత్మకి పరమాత్మతో సాంగత్యమే పరమావధి. నీ లక్ష్యం ఏమిటి? పరమాత్మతో కలవడమే కదా. అది చూడండి, జీవాత్మ పరమాత్మలో సంబంధంగా భావించాలి తప్పిస్తే చిన్నతున్నవాడి శృంగారం ఏమిటి, వికారం ఏమిటి, అవి ఉండవు. ఇది మనం గ్రహించాలి. అంటే వారు కాత్యాయని మా పతిగా ఇవ్వమండి అంటే ఏమిటి అర్థం? అంటే ఆయనే మా స్వామి, నేను ఆయనకే సేవ చేసుకుంటాను, ఆయన దాస్యం చేస్తాను నేను. ఆ భావన తప్పిస్తే అతనితో సంసారం చేయాలి, ఇచ్చేయాలని అవి కాదు లక్ష్యాలు. అక్కడ ఆ భావనలో మనం ఆలోచించాలి అని చెప్తున్నారు ఇక్కడ స్వామివారు.
ఇప్పుడు ధాన్యం ఉంటాయి, లేదు ఎవరు ఉంటాయి, ఏవైనా తీసుకోండి విత్తనాలు. ఆ విత్తనాలు మీరు పొలంలో వేస్తే మొలకెత్తాయి కదా, అవి వేపేయండి, వేపండి. శనక్కాయలు వేపుతాడు, శనగ పలుకులు. ఆ వేపిన శనగ పలుకులు వేసి నాటండి, మొలకెత్తాయా? మొలకెత్తవు. ఇక్కడ స్వామివారు ఏం చెప్తారంటే, ఎవరైతే వాళ్ళ మనస్సుని నాకు అర్పిస్తారో ఇంకా వాళ్ళ మనసులో ఇటువంటి చెడు ఆలోచనలు అవి రావు. కామం మీద ఆసక్తి, భోగం మీద ఆసక్తి రావు. ఎప్పుడు వేపేయాలి. ఏమిటి వేపడం అంటే, నీ చిత్తాన్ని స్వామివారి సమర్పణ చేయాలి అనే విషయం చెప్పారు స్వామి ఇక్కడ. ఇది అందరికీ ఉపదేశం. అందుకే భాగవతాన్ని మనం ఆశ్రయించాలి. ఈ రకంగా గోపికల్ని అనుగ్రహించారు. మరొక నాడు అలాగే స్వామివారు అందరినీ తీసుకొని గోపబాలులతో కలిసి వనానికి వెళ్ళారు. అందరూ గోపబాలులు వచ్చారు. వచ్చి చెప్తున్నారు, రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హన ఏషామే బాధతే చున్న చక్షాంతిం కర్తుబర్హద. ఏ బలరామ, కృష్ణ, మీరు మంచి బాహుబలం ఉన్నవారు కదా. బలరామ, మంచి బాహుబలం ఉంది. కృష్ణ, దుష్టులందరినీ నువ్వు రక్షిస్తావు కదా. మరి బాగా ఆకలేస్తున్నదయ్యా, చాలా బాధపడిపోతున్నాం, ఆటలు తట్టుకోలేకపోతున్నాం, మా ఆటలు శాంతించే మార్గం చూడండి అన్నారు. గోపబాలురు అందరూ వెళ్ళారు వనంలోకి. ఆనాడు మరి తెచ్చుకోలేదేమో, టిఫిన్లు తెచ్చుకోవాలి, పొట్ల ఆహారం తెచ్చుకోలేదు వాళ్ళు. బాగా ఆకలేస్తుందయ్యా, ఆడి అలసిపోయాం, మాకేదైనా ఈ ఆటలు తీరే బాధ చూడండి అన్నారు. అప్పుడు స్వామివారు విన్నారు. అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. అసలు భాగవతంలో ఒక ఘట్టం ఒకదాన్ని మించింది అలా ఉంటుంది ఆనందం. ఎంతో ఉపదేశాత్మకమైన ఘట్టం ఇది. స్వామివారు అన్నారు, ఇక్కడ దగ్గరలోనే యజ్ఞవాటికి ఉన్నది, బ్రాహ్మణులు అందరూ ఉన్నారు, మంచి ఆయుతాత్ములు, పెద్ద పండితులు అందరూ ఉన్నారయ్యా. అక్కడ వాళ్ళు అంగీరసం అనేటువంటి యజ్ఞం చేస్తున్నారు, మీరు అడిగి వెళ్ళండి, వెళ్ళి అని చెప్తున్నారు. చూడండి, అద్భుతమైన మాట ఇది. నేను పంపిస్తున్నాను మిమ్మల్ని, కాబట్టి సిగ్గుపడకండి అన్నారు. అంటే ఇప్పుడు అయ్యా మీరు రండి, భాగవతం పారాయణ ఉంది, మీరు రామాయణం పారాయణ ఉంది రండి, సప్తాహానికి రండి, వెండానికి రండి అని ఎవరి కోసం పిలిచావు? స్వామివారు పంపిస్తేనే వెళ్తున్నారు కాబట్టి సిగ్గుపడకూడదు. ఏమండి నేను పిలవడానికి సిగ్గుపడుతున్నానండి, మొహమాట పడతానని అనుకుంటాం అనేది కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వచ్చేస్తాయి ఇక్కడ. ఒక్కొక్కసారి అనుకుంటాం అందరినీ పిలుస్తుంటాము, ఏమిటో వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ పనులు ఉంటాయి, రమ్మంటున్నాము అని సిగ్గుపడుతూ ఉంటాం. ఆ సిగ్గు వదిలేయాలి. పరమాత్మ కోసం నువ్వు సిగ్గుపడకూడదు, నీ కోసం నువ్వు సిగ్గుపడాలి. నీకు 10 రూపాయలు కావాలంటే అడగాలి, సిగ్గుపడాలి. కానీ పరమాత్మ కోసం అడిగినప్పుడు సిగ్గుపడక్కర్లేదు. అది స్వామివారు చెప్తున్నారు, నేను పంపిస్తున్నాను మిమ్మల్ని కాబట్టి మీరు ఏమీ సిగ్గుపడకుండా వెళ్ళి అడగండి. ఏమని చెప్పాలి? బలరాముడు పేరు చెప్పండి, నా పేరు చెప్పండి అన్నారు. చెప్పి మా నామాలు కీర్తించండి. అలా చేస్తే ఏమవుతుందిట, ఇది బలరాముడి కోసము కృష్ణుడి కోసం చెప్తే వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనుమానించరు. మీరు దానం ఇవ్వకూడదు అనేటువంటి భావన వాళ్ళకి కలదు. అంటే మనం కూడా ఏమంటే రాముల వారి కళ్యాణం, సీతా కళ్యాణం చేస్తున్నాం అంటే డబ్బులు ఇస్తారు. అది సీతమ్మ పేరు చెప్తేనే వస్తాయి డబ్బులు. ఇలా రామప్రతాపశైతం చేస్తున్నామంటే డబ్బులు వస్తాయి. అది ఎవరి పేరు చూస్తున్నారు? రాముల వారి పేరు చూసిస్తున్నారు. అదే చెప్తున్నారు స్వామివారు ఇక్కడ. నా పేరు చెప్పండి, బలరాముడి పేరు చెప్పండి, మీకు వాళ్ళు ఇస్తారన్నారు. అన్నం అడగండి అన్నారు. పాపం గోపబాలురు వెళ్ళారు. బలరాముడు కృష్ణుడు నామాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. అక్కడ బ్రాహ్మణుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. చేసి, స్వామి మేము చెప్పేది పూర్తిగా వినండి, మేము శ్రీకృష్ణ స్వామి ఆ రాజ్య ప్రకారం వచ్చాము, బలరాముల వారు కూడా మమ్మల్ని మీ దగ్గర పంపించారు, మీకు శుభం కలుగుతుంది అన్నారు. చెప్పి రామకృష్ణులు గోవులు కాసుకుంటూ ఇలా వచ్చారు. బాగా ఆకలి వేస్తున్నది, మిమ్మల్ని అన్నం అడిగారు అన్నాడు. చూడండి, అందరికీ అన్నం పెట్టేటువంటి పరమాత్మ నా కోసం అన్నం అడగండి రా అని పంపించే పరిస్థితి వచ్చింది అక్కడ. వెంటనే మీకు బలరాముడి పట్ల కృష్ణుడి పట్ల శ్రద్ధ ఉంటే అన్నం ఇవ్వండి అని అడిగారు వాళ్ళు. శ్రద్ధతో ఇమ్మన్నారు. శ్రద్ధయాదేయం అని ఉంది వాక్యం. శ్రద్ధయాదేయం ప్రియాదేయం అని. శ్రద్ధతో ఇవ్వాలి, ప్రియంగా ఇవ్వాలి, ఎంత చుట్టూ ఇవ్వకూడదు. అందరూ శ్రద్ధతో ఇవ్వండి అన్నారు. ఇప్పుడు మీరే రోజు ఏమిటోనండి చల్లో దేవుడు నైవేద్యం పెట్టడం అది ఇబ్బంది అయిపోతున్నారు అన్నారనుకోండి, పోయింది ఫలితం. నా కోసం కాదండి, నా స్వామి కోసం నేను చేస్తున్నాను, నా భాగ్యం ఇది అనే భావంతో మీరు రోజు వండి మహానివేదన స్వామివారు చేశారనుకోండి, ఆ ఫలితం వేరు.
ఏమిటో చేయలేక వస్తున్నానా అని విసుక్కుంటూ చేశారనుకోండి, నీ పిల్లల విషయంలో చిటాటు పడినా తప్పులేదు, కానీ పరమాత్మ విషయంలో ఎప్పుడు చిటాటు పడకండి, శ్రద్ధతో చెయ్యండి అని వీళ్ళు చెప్తున్నారు. ధర్మసూక్ష్మని కూడా చెప్తున్నారండి వీళ్ళు, సామాన్యులు కాదు. అంటే యజ్ఞం యాగం వచ్చినప్పుడు అలా ఇవ్వకూడదు, దేవుడి నివేదన అవ్వాలి, అన్నీ అవ్వాలి, యజ్ఞదీక్షలో ఉన్న వాళ్ళు తినాలి, తర్వాతే మిగిలిన వాళ్ళు తినాలి, అన్ని నియమాలు ఉంటాయి. అయితే వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ అన్ని యాగాలకి ఒకే నియమం ఉండదుట. ఇప్పుడు అగ్నిష్టోమము ఇటువంటి యజ్ఞాల్లో అయితే పూర్వము దీక్షితులు కంటే పూర్వం వీళ్ళు తీసుకుంటే దోషం వస్తుంది. అంటే కొన్ని జరగాలి కార్యక్రమాలు, జరిగిన తర్వాతే భోజనాలు పెట్టాలి, అలా చేయకపోతే దోషం వస్తుంది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఉండేటువంటి యజ్ఞాలు యాగాలు అయితే ఇంద్రుడు దోషం చేస్తున్న యజ్ఞాల్లో వాటిలో అయితే, ఇతర దీక్షల్లో అయితే, అంటే ఇంద్రుడు సంబంధించిన యజ్ఞాలు కాకుండా ఇతర యజ్ఞాల్లో అయితే ఈ దీక్షితులు అన్నం తిన్నా తినకపోయినా మిగిలిన వాళ్ళు అన్నం తిన్నా దోషం ఉండదు అని చెప్పారు. అందువల్ల మీకు విషయం చెప్పమన్నారు అన్నారు. అంటే స్వామివారు అది కూడా చెప్పే పంపించి ఉంటారు. వాళ్ళు చూశారు, చూసి విని కూడా విన్నట్టు ఉండిపోయారు. విన్నారు కానీ పట్టించుకోలేదు. వెంటనే అక్కడ ఏమున్నాయ్యా అంటే అన్ని ద్రవ్యాలన్నీ ఉన్నాయి, మంత్రాలు తంత్రాలు పురోహితులు అందరూ ఉన్నారు, అక్కడ దర్భలు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా స్వామివారి మాటని వాళ్ళు వినలేదు, లక్ష్య పెట్టలేదు. మేము అన్నం పెడతామని లేదు, పెట్టమని లేదు, తర్వాత రండం లేదు, ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయారు. అంటే అహంకారం. మేము వేదాలు చదివాము, మేము పండితులం, మాకు అన్నీ వచ్చు, ఈ కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడేంటి అనే భావం అన్నమాట, నిర్లక్ష్యం. వెంటనే వీళ్ళందరూ వచ్చారు, వచ్చి చెప్పారు స్వామివారికి. స్వామివారి కోపం వచ్చిందండి, కోపం రాలేదట, నవ్వారట, పరిహాసం చేశారట. ఆహాహా పోన్లే, ఎప్పుడైనా సరే మనం పని మీద వెళ్ళినప్పుడు పని అవ్వలేదనుకో బాధపడకూడదు అన్నట్ట, కలత చెందకూడదు, ఆ పని మానకూడదు. ఏమండి వెళ్ళేవండి, సీతా కళ్యాణం చేస్తున్నాం మీరు ఇవ్వండి అని, ఎవరు ఇవ్వటం లేదండి మానేస్తున్నామండి అనకూడదు. అది చెప్తున్నారు. వాడు చెప్పతే ఇంకోడో పరమాత్మ ఎవరి చేతి ఇప్పిస్తారో నేనైతే చేయడం ఖాయం అని మనం ముందు వెళ్ళాలి. వెంటనే ఇది లౌకిక వ్యవహారం, ఇది తెలుసుకోండి అన్నారు గోపబాలుడితో. అప్పుడు అన్నారు స్వామి, ఇప్పుడు బ్రాహ్మణుల పత్నులు ఉంటారు కదా భార్యలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. బలరాముడు కృష్ణుడు వచ్చారు, ఇక్కడ ఆవులు కాసుకుంటూ వచ్చారు, అన్నం అడిగారని చెప్పండి. ఎందువల్లంటే స్వామివారు తెలుసునండి ఎవరి మనసులు ఎక్కడ ఉంటాయో. దాస్యంతి కామమన్నం, వాళ్ళ మనసులు ఎప్పుడు కూడా నా మీదే ఉంటాయి, వారు నా మీద వాత్సల్యంతో ఉంటారు. ఇది భగవంతుడి పట్ల మనకి వాత్సల్యం కావాలి. మీకు ఎంతో అన్నం ఇస్తారు వాళ్ళు, పలానా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అయ్యా ఇంతేనా, నేను ఎంత ఇస్తానంటాడు. ఈ రకంగా అప్పుడు వాళ్ళు గోపబాలందరూ కూడా బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళారు, చెప్పారు, అమ్మా మీకు నమస్కారం చేస్తున్నాం, మా మాట వినండి, శ్రీకృష్ణ స్వామివారు తిరుగుతూ ఇక్కడికి వచ్చారు, మమ్మల్ని పంపించారు, ఈ రకంగా అన్నం అడిగారమ్మా, ఆకలితో ఉన్నారు అన్నారు. వెంటనే వాళ్ళు ఆనంద అతిశయంలోకి వెళ్ళిపోయారట, అమితమైన ఆనందం పొందారట. అబ్బబ్బబ్బా ఎప్పుడు వస్తాడా స్వామివారు, ఎప్పుడు స్వామివారి దర్శనం అవుతుందా అని ఎదురు చూస్తున్నాం నాయన, ఇన్నాళ్ళకు వచ్చారా స్వామి అని ఆశ్చర్యం కలిగిందిట. స్వామి వచ్చారా అని ఆశ్చర్యపోయారట. వచ్చేసి వెంటనే వాళ్ళు మనకి 4 విధాల ఆహారాలు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేయమాశ్రిత అని స్వామివారు చెప్తారు. పచామ్యన్నం చతుర్విధం, 4 విధాల ఆహారాలు, భక్ష్యాలు భోజ్యాలు సోయ్యాలు లేయాలని. ఈ 4 రకాల ఆహారాలు తయారు చేశారట. ఎప్పటికెప్పుడు తయారు చేశారో, ఏం తయారు చేశారో తయారు చేసేసి వెంటనే అవి పట్టుకున్నారు, భోజన పాత్రలు పట్టుకున్నారు. పట్టుకొని స్వామివారు ఎలా వెళ్తున్నారంటే నదులు సముద్రం వైపు ఎలా వెళ్తాయో అలా వెళ్తున్నారట. నది ఎవరిని అడుగుతుందా, గోదావరి అడుగుతున్నా సముద్రంలో కలిసిదా వద్దా, అయ్యో పాల్గొనమా అని ఆలోచించదు, వెనకదు, వెంటనే వెళ్ళిపోతుంది ఉత్సాహంతో. అలాగా ఎవరి ఆజ్ఞ లేదు, ఎవరి ప్రమేయం లేదు, ఎవరి అనుమతి లేదు, ఎవరి చెప్పడం లేదు, ఏమీ లేదు, పరిగెట్టుకు వెళ్ళిపోతున్నారట. ఎందువల్లంటే ఎంతో కాలం నుంచి వారందరూ మనసులు శ్రీకృష్ణ స్వామి వారు సమర్పణ చేశారట.
అందువల్ల భర్త ఏమిటంటాడు, తమ్ముడు ఏమిటంటాడు, అన్న ఏమిటంటాడు, కొడుకు ఏమిటంటాడు, కూతురు ఏమిటంటాడు, ఇవేమీ పట్టించుకోలేదు. ఆ స్థితికి వెళ్ళాలండి మనం. ఆ స్థితికి వెళ్ళినాడు పరమాత్మ అనుగ్రహం కలిగినట్లు లెక్క. ఆ శ్యామల వర్ణము అదంతా చూస్తున్నారు స్వామివారిని చూశారు. ఒక్కసారి స్వామివారిని చూసిన తర్వాత ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేశారు వాళ్ళందరూ కూడా. చేసి అప్పుడు వాళ్ళకి ఏమిటైందిట, ఇక్కడ వేదం అన్నమాట. ప్రాజ్ఞేన ఆత్మన సంపరిషత్తన బాహ్య కించన వేద అని వేదవాక్యం ఇది. అంటే పరమాత్మ జీవాత్మతో కలవడం, అది ఆలింగనం. అంటే ఏమిటి, పరమాత్మని ఆలింగనం చేస్తున్నట్టుగా భావించారట వాళ్ళందరూ కూడా. అంతటి ఆనందం పొందారట. అంటే ఏమిటి, ఈ జీవాత్మ పరమాత్మతో కలిసిపోయాడు. జీవాత్మ పరమాత్మ కలవడమే మోక్షం. ఆ స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అది ఆలింగనం. అంటే మామూలుగా ఆలించడం కాదు, మనం పిచ్చి పిచ్చిగా ఆలోచన చేసే ఆలింగనం కాదు. హనుమంతుల వారిని నాముల వారిని కౌగిలించుకున్నారు. ఏస సర్వస్వభూతస్థు పరిష్మంగో హనుమత. ఒక్కసారి అంటే ఏమిటి, జీవాత్మ పరమాత్మ ఐక్యము. ఆ దృష్టితో వీళ్ళందరూ కూడా ఆ అనుభూతిని పొందారు. పరమాత్మతో మనం కలిసిపోయేమో అనేటువంటి అనుభూతి పొందారు. అప్పుడు స్వామివారు అన్నారు, స్వాగతంబో మహాభాగ అస్యతాం కర్మామకిం. అమ్మా మీ అందరికీ స్వాగతం అమ్మా, భాగ్యవతులు మీరందరూ కూడా సుఖంగా వచ్చారా, ప్రయాణం బాగా అయిందా అని అడిగారు ముందర. అడిగి కూర్చోండి అమ్మా అన్నారు. ఏం చేయాలో చెప్పండి అన్నారు. చూడండి, ఈయన అడుగుతున్నారు వాళ్ళని, నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయమ్మా, అవన్నీ పక్కన పెట్టి నన్ను చూడడం కోసం మీ అందరూ వచ్చారు, అది మీకు తగినదే అన్నారు. అప్పుడు ఎందువల్లంటే కొంతమంది స్వార్థపరులు ఉంటారు, అవివేకులు ఉంటారు. వాళ్ళు సాక్షాత్తుగా ఫలం మనకి లభిస్తున్నది అని తెలిసి కూడా దానికి విముఖంగా వెళ్ళిపోతారు. ఈ బ్రాహ్మణులు అదే చేశారు. అయ్యో ఆ కృష్ణ పరమాత్మ వచ్చారా అని ఎగిరి జంతేసి వెళ్ళాలి. యజ్ఞేశ్వరుడే వచ్చాడు, యజ్ఞ ఫలదాత నీ దగ్గరికి వచ్చాడు. ఈ యజ్ఞం కోసం చూసుకుంటూ ఆడికి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము రావణిసేది మాట్లాడలేదు అసలు. నువ్వు ఏ యజ్ఞం చేస్తున్నావో ఆ యజ్ఞ ప్రదాత వచ్చాడు నీ దగ్గరికి, తెలుసుకోలేపారు. మూర్ఖత్వం. అప్పుడు స్వామివారు అన్నారు, మీ అందరూ కూడా మీ ఆత్మకి సంబంధించిన ప్రాణాలు బుద్ధి అన్నీ కూడా సమర్పణ చేశారు మీరు, అందువల్ల మీరు ధన్యురాలు అయ్యారమ్మా అన్నారు. ఇక అయిన తర్వాత మీరు యజ్ఞం జరిగే చోటుకి వెళ్ళిపోండి అన్నారు. ఎందువల్లంటే గృహస్థ ధర్మంలో యజ్ఞం పూర్ణాతి ఇవ్వాలంటే పారి ఉండాలి. అక్కడ అన్నీ తెలుసుంటుంది కదా, నియమాలు ఎక్కడ బండని కలగకూడదు, వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, స్వామి పరమాత్మతో ఐక్యం చెందినవాడు మళ్ళీ సంసారంలోకి వెళ్తాడా అని అడిగారు. ఇది కాశీ మహాశ్మశానం అండి. అంటే ఏమిటి అర్థం, అమండలం కాదు, శ్మశానానికి వెళ్ళినవాడు తిరిగి వస్తాడా, తిరిగి రాడు కదా. ఇది మహాశ్మశానం అంటే తిరిగి మీ ఇంటికి రాడు, భూలోకానికి వస్తాడు కదా. వాడి ఇంకో జన్మ ఏదో వస్తుంది వాడికి, ఏ పంది జన్మో, కుక్క జన్మో, నల్లి జన్మో, ఏ జన్మో వాడి పుణ్యం పట్టో పాపం పట్టో మళ్ళీ జన్మ వస్తుంటుంది. ప్రతి పుట్టిన శ్మశానానికి వెళ్ళి ప్రతివాడు మరి జన్మరాహిత్యం అని చెప్పలేం కదా. వాళ్ళు పుడతాడు మళ్ళీ. శ్మశానానికి వెళ్ళినవాడు మీ ఇంటికి రాడు, మరో ఇంటికో మరో ఎక్కడికో వెళ్తే మరో తొట్టుకో మరో చోటకో పుట్టకో ఎక్కడికో పాపో నల్లో బల్లో ఏదో అవుతాడు. కానీ మహాశ్మశానం అంటే ఇక్కడికి వచ్చినవాడు, ఇక్కడ ప్రాణత్యాగం చేసినవాడు మరి రాడు, అసలు మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతాడు, పరమేశ్వరుడు అనుగ్రహం పొందుతాడు, కైవల్యాన్ని పొందుతాడు. అది మహాశ్మశానం అంటే. అది వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. పరమాత్మతో ఒకసారి కలిసిన తర్వాత మరి సంసారంలోకి ఎలా వెళ్తాడు అని వెళ్తుంది జీవుడు అని అడిగారు. అని మీరే ప్రతిజ్ఞ చేశారు కదా, నా భర్తలు ఎప్పుడు నశించరనేసి. మరి మీ భర్తలమే కదా, మళ్ళీ మమ్మల్ని సంసారాలు ఎందుకు చూస్తున్నారని అడిగారు వాళ్ళు. అంత జ్ఞానస్థాయిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి చదువుతో ప్రమేయం లేదు, మీ ఉపాసన అనుష్ఠానంతో పని లేదు, మీరు మడిపంచలు కట్టారా, విభూతి పెట్టారా, నామాలు పెట్టారా, వీటితో పని లేదు. అయితే ఈ మానవం కాదు, ఇవన్నీ చేస్తూ ఇది ఉండాలి, ఇది లేకుండా అవన్నీ ఉన్నా ప్రయోజనం లేదని విషయం. అన్నం లేకుండా పప్పు కూర చారు అన్నీ పెడితే ఏం తింటారు, తింటారా భోజనం? అన్నం ఉంటే మజ్జిగ వేసినా చాలయ్యా అని చెప్తారు. అదే విషయం ఇక్కడ ప్రధానమైనది భక్తి ఉండాలి, పరమాత్మని ప్రేమ ఉండాలి. అవి లేకుండా ఇంకేమున్నా ప్రయోజనం లేదు అని స్వామి నీ పాదపద్మాల మీద ఉన్నటువంటి తులసి మాల ఏదైతే ఉందో ఆ తులసి మాలని మా శిరస్సు మీద పెట్టుకుంటాం స్వామి, అందుకు మేము వచ్చాము ఇక్కడికి, నీ పాదాలను ఆశ్రయించి వచ్చామన్నారు. ఇప్పుడు మేము వెళ్తే
వాళ్ళు తారారు మిరియాలు నూరుతూ ఉంటారు కదా, ఎవరు చెప్పెళ్ళామనేసి వాళ్ళు ఆశ్రయం ఇవ్వరు మాకు అన్నారు. మాకు మరో గతి లేదు, నీ చరణాలే మేము పట్టుకున్నాం, అందువల్ల మేము నీ దాసులు అయిపోతాం అని చూడారు. అప్పుడు స్వామివారు అన్నారు, మీరేమీ అలా భయపడకండి, నా అనుజ్ఞ ఉన్నది, నా అనుజ్ఞ ప్రకారము మీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏమీ అనరు, జాగ్రత్తగా చూస్తారు అని. దేవతలందరూ కూడా నన్ను ఈశ్వరుడు అని భావిస్తూ ఉంటారు కదా. ఇక ఈ ఇహలోకంలో ఏవైతే సుఖము అనురాగము ఉన్నాయో అవన్నీ ఒక ప్రస్తుతం, అయితే మనస్సు మంచిదై ఉండాలి, అటువంటి వారు త్వరలోనే నన్ను మీ అందరూ పొందుతారు అని చెప్పారు. అని ఏమి చేయాలి అని చెప్తున్నారు స్వామివారు. నా దగ్గర ఉంటే మీకేమీ దొరకదని చెప్పారు. మీరు ఇక్కడ ఉండిపోయారనుకోండి ఏమీ దొరకదు, మరి ఏమిటి చేయాలన్నారు. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, ఏమిటి చేయాలి, శ్రవణం చెయ్యండి, నా గుణాన్ని శ్రవణం చెయ్యండి, నా విగ్రహాన్ని దర్శిస్తూ ఉండండి, నా రూపాన్ని ధ్యానిస్తూ ఉండండి, దర్శనం చెయ్యండి, కథలు వింటూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి, నా నామము, నా గుణము, నా కీర్తనలు అవి చేస్తూ ఉండండి. అవి చేస్తే ఎంతో ఆసక్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆ ఆనందము ఆ ఆసక్తి ఇక్కడ ఉంటే కలగదు, పరోక్షంలోనే కలుగుతాయి. అందుకే ఆయన దూరం వెళ్ళిపోతారు. దగ్గరగా ఉంటే తెలియదండి, విలువ తెలియదు. మన ఇంటికి గంధపు చెట్లు ఉన్నాయట, అక్కడ ఉండే వాళ్ళకి ఆ గంధపు చెట్టు చాలా విలువైనది తెలియదుట. ఆ గంధపు చెట్టు ఏం చేసేవారట, చలికాలంలో వేడి నీళ్ళు కాచుకోవడానికి ఆ గంధపు చెట్టుని వేసేవారట, వంట చెరుగ్గా వాడేవారట. అంటే గంధపు చెట్టు విలువ తెలియదు, దగ్గర ఉన్నాడు కాబట్టి. దూరంగా ఉన్నవాడికి తెలుసు నా విలువ. కాశీలో ఉన్నవాడికి విశ్వనాథ మందిరం ఇక్కడి నుంచే నమస్కారం అంటాడు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇలా 4 గంటలు బండి దిగుతాడు, వెంటనే వెళ్ళిపోతాడు, ధూళి దర్శనం అంటాడు, చేస్తాడు, అన్నీ చేస్తాడు. తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడి నుంచే నమస్కారం, ఎక్కడ లేడు దేవుడు అంటాడు వాడు. ఎక్కడో పాపం 40 గంటలు రైల్లో ప్రయాణం చేసి 7 గంటలో 9 గంటల్లో లైన్లో నిలబడి దర్శనం చేసుకొని క్షణం సేపు గోవిందా అని దండం పెట్టుకుని వచ్చేస్తాడు వాడు. అంటే ఆసక్తి. అందుకలా మీరు ఇక్కడ ఉంటే ఈ ఆసక్తి ఇవన్నీ ఉండవు, మీకు అక్కడుంటేనే ఆసక్తి అన్నీ ఉంటాయి. అది వెళ్ళిపోండి అన్నారు స్వామివారి. అందరికీ ఉపదేశం అన్నమాట. ఈ రకంగా ఆ ద్విజపత్రులందరూ కూడా యజ్ఞభూమికి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక స్త్రీ మాత్రం రాలేకపోయిందిట. ఆవిడని భర్త ముందే బంధించి ఉంచాట, చాలా తెలివైనవాడు. ఆవిడ మనస్సులోనే స్వామివారిని ఆలింగనం చేసుకుందిట. అంటే స్వామివారి దాన్ని చూసారా, ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ ఎటువంటి ఫలం పొందారో అటువంటి అనుభూతిని ఆవిడ పొందింది అక్కడ. అది స్వామివారు చెప్పిన మాటకు అర్థం. అది వెంటనే చెప్పేశారు ఉదాహరణ. మళ్ళీ వెతుక్కుంటారని సంశయిస్తామో అనేసి అక్కడ ఒక వనిత రాలేకపోయింది. రాలేకపోయినా వీళ్ళు ఎటువంటి అనుభూతి పొందారో అదే అనుభూతి ఆవిడ కూడా పొందింది. అందువల్ల ఈ కర్మబంధ స్వరూపం, మీరు ఎక్కడ ఉన్నా సరే కర్మబంధాలను తెంపుతున్నారు, పరమాత్మతో సంబంధం పెట్టుకున్నారనుకోండి, ఆ ఆనందం మీరు పొందుతారు. ఈ రకంగా స్వామివారు అప్పుడు వాళ్ళు తెచ్చిన అన్నం అందరికీ పెట్టారు, ఆయన కూడా భుజించారు. ఈ లోపున ఈ పత్నులందరూ వెళ్ళారు, చెప్పారు, కోపడించుకోలేదట భర్తలు. అప్పుడు బాధపడ్డారట, అయ్యయ్యో ఎంత పాపం చేసాం మనము, సాక్షాత్తు పరమాత్ముడు వస్తే పరమాత్ముడికి విముక్తులైపోయాం మనం. అందువల్ల వాళ్ళు చెప్తున్నారు, మనము అలౌకికమైన భక్తికి మనం వశమైపోయాము. మన పత్తులు అలౌకికమైన భక్తితో ఉన్నారు వాళ్ళు. అయితే భక్తి లేదు అని తమ తాను దూషించుకుంటూ ఉండేవారట. అంటే భక్తిహీనం అంటాం కదా మనం. మాకు భక్తి లేదండి అని చెప్పుకునేవారు. కానీ వాళ్ళు ఎంతో అమితమైన భక్తి ఉన్నది పరమాత్మ పట్ల. అందుకు పరమాత్మ దర్శనం పొందారు, పరమాత్మ అనుగ్రహం పొందారు వారు. మనము అన్నీ ఉన్నాయి, మనకి వ్రతాలున్నాయి, వాళ్ళకేమున్నాయి, సంధ్యావందనం లేదు వాళ్ళకి, ఉపనయనం లేదు వాళ్ళకి. అంటే స్త్రీలు తక్కువ అని మనం అనుకుంటుంటాం కదా, దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళు సంధ్యావందనాలు ఉన్నాయి, ఉపనయనాలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, యాగాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, గాయత్రి ఉపాసన ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా స్వామివారి దర్శనం పొందలేకపోయారు, ఆ మాయ నుంచి బయటపడలేకపోయారు. వీళ్ళకి ఏమీ లేకపోయినప్పటికీ కూడా అవన్నీ, కాబట్టి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యర్థమైపోయాయి అన్నారు వాళ్ళు. ఏముందాలయ్యా అంటే భక్తి ఉంటే చాలు. భక్తి ఉన్నట్లయితే ఈ మృత్యుపాసన నుంచి ఎప్పుడైనా సరే బయటపడిపోతాడు. అటువంటి భక్తి స్త్రీలకందరికీ కలిగింది. ఎవరి మీద?
జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ స్వామి వారి మీద కలిగింది. ఆయన ఉత్తమ శ్లోకుడు కాబట్టి ఆయన పట్ల ఉపనయనము ఇత్యాది సంస్కారాలు అవి లేకపోయినప్పటికీ కూడా, ఏమండి ఆడవాళ్ళకి ఉపనయనం పెట్టలేదండి అంటే అక్కర్లేదు. ఉపనయనం ఉన్నవాడికి అవ్వలేదు ఏమీని, ఉపనయనము సంధ్యావందనము ఏమీ లేని ఆడవాళ్ళకి స్వామివారు అనుగ్రహం కలిగింది. ఈ ఉదాహరణ చెప్పాలి మనం. ఆడవాళ్ళని అణిచేసేయరండి, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కదండి అని విమర్శిస్తారు మనని. మగవాడు ఎందుకు చేయాలండి, ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదండి అని. ఆడవాళ్ళు చేయకపోయినా వస్తుంటే ఎందుకు చేయాలి మీరు? మీరు వండుకోపోయినా మీ కోడలు వండి పెడుతుంటే మీరు దాని మీద సుఖపడాలి, హాయిగా ఆవిడ చేసి పెడుతోందని. అలాగనమాట ఆడవాళ్ళకంటే ఆ స్థాయి ఉంది మన ధర్మంలో అని సాక్షాత్తు పరమాత్మ అనుగ్రహించారు, పరమాత్మ చెప్పారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ స్వామివారు విష్ణు స్వరూపమైనటువంటి స్వామివారు సాక్షాత్తుగా ఆ గోకులంలో అవతరించారు అని ఆ విషయాన్ని వారు చెప్పుకున్నారు. చెప్పుకొని పరమాత్మని నమస్కారాలు తెలియజేస్తున్నారు. అయ్యో పొరపాటు చేసామే అని తెలుసుకున్నారు తప్పుని. ఈ రకంగా స్వామివారు అనేకమైన లీలను చూపిస్తున్నారు. ఇక్కడికి ఒకసారి ఆపండి. మహాదేవ జై శ్రీరామ్. హరయే నమః, హరయే నమః, హరయే నమః. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద, గోపికా జీవనస్మరణం గోవింద గోవింద.